ఒక రమణీయ ప్రదేశంలో లక్ష్మణుడు ఆ ఆశ్రమాన్ని నిర్మించాడు. అక్కడికి గోదావరి నది కూడా సమీపంలోనే ఉండేలా సీతారాములు చూసుకున్నారు. అలా కొన్నాళ్లు పంచవటిలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా ఉన్నారు. ఒకరోజు పర్ణశాల బయట సీతారాములు కూర్చున్నారు. మరోచోట లక్ష్మణుడు ఏదో పనిలో ఉన్నాడు. అప్పుడే ఆ పర్ణశాల దగ్గరకు ఒక రాక్షసి వచ్చింది. ఆ రాక్షసి రావణుడి చెల్లెలు శూర్పణఖ. పదునైన నఖములు అంటే గోళ్లు ఉండేది కనుక ఆమెకు శూర్పణఖ అని పేరు పెట్టారు. ఆ శూర్పణఖ ఆజానుబాహుడు అరవిందనేత్రుడైన శ్రీరాముడి సుందర రూపం చూడగానే సమ్మోహనం చెందింది. నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నువ్వు ఎవరు అని శూర్పణఖ అడిగింది. తాను దశరథ చక్రవర్తి కుమారుడు శ్రీరాముణ్ణని, ఈమె తన భార్య సీత అని, ఆ కనిపిస్తున్నది తన సోదరుడు లక్ష్మణుడు అని శ్రీరాముడు శూర్పణఖకు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అలాగే తన తండ్రి దశరథుడు, తల్లి కైక ఆజ్ఞ మేరకు వనవాస దీక్షలో ఉన్నట్లు కూడా రాముడు చెప్పాడు. ఉత్తరాదివారు రచించిన రామాయణాల్లో శూర్పణఖ ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చినట్లు రాశారు. కాని వాల్మీకి రామాయణంలో అలాంటి శ్లోకాలేమీ లేవు. శూర్పణఖ తన అసలైన రాక్షస రూపంతోనే వచ్చినట్లు వాల్మీకి రామాయణం చెప్తోంది. అలా శూర్పణఖ రాముడు గురించి తెలుసుకుంది.